వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు శ్రీచక్ర ఉపాసకులు మణికంఠ శర్మ గారు ఉన్నారు. మరి గురువు గారితో మాట్లాడి అసలు కరంగలి మాలకున్న ప్రత్యేకత ఏంటి, దీన్ని అందరూ ధరించవచ్చా, దీని గురించి తెలుసుకుందాం. అండ్ మీరు కూడా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూసేయండి. నమస్కారం గురువు గారు. పరమేశ్వరార్పణమస్తు. గురువు గారు, ఈ మధ్య కాలంలో బాగా ట్రెండింగ్ లోకి వస్తుంది కరంగలి మాల. మొదటిగా పవన్ కళ్యాణ్ గారు, తర్వాత ధనుష్ గారు, వీరిద్దరు ఉపయోగించిన తర్వాత దీని గురించి సెర్చ్ చేయడం కూడా స్టార్ట్ చేశారు. కానీ కరుంగలి మాల కొనాలి అంటే ఫస్ట్ లో 600 ఉండేది, తర్వాత 2000 3000 ఇలాగ రేటు పెరుగుతూ పోతుంది. పోనీ కొన్న వాళ్ళకి కూడా అదేమైనా చూపిస్తుంది పవర్ అంటే లేదు. కొంతమంది ఎలా చెప్తున్నారు అంటే, మేము కరంగలి మాల వాడడం మొదలు పెట్టిన తర్వాత ఇంకొంచెం నష్టాల్లోకి వెళ్ళామని, లేకుంటే ఇది మేము వాడినా కూడా మాకు పెద్ద ఏం డిఫరెన్స్ కనిపించట్లేదని, ఇలాంటి కంప్లైంట్స్ కూడా చేస్తున్నారు. అసలు కరంగలి మాల అందరూ ఉపయోగించచ్చా? ఎటువంటి నియమాలు ఉంటాయి దీనికి? కరుంగలి మాల గురించి ముందుగా మనం తెలుసుకోవాలంటే ఒక విషయం, మీరు ఏ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినా ఫీవర్ వచ్చిందనుకోండి పారాసిటమాల్ ఇస్తాడు. అవును అని చెప్పి డోలో 650 అందరికి పనికిరాదు. ఒక ఏజ్ వాళ్ళకి డోలో 650లో సగం ముక్కే వేస్తాం. చిన్నపిల్లడు అనుకోండి పూర్తి పిల్లయ్యాం సగమే వేస్తాం. పెద్దవాళ్ళు ఉంటే ఒకటి వేసుకుంటారు. 4 hours తర్వాత ఇంకోటి వాడండి అంటారు, ఒక్కొక్కరికి 6 hours తర్వాత వేయండి అంటారు. అలాగే ప్రతి మనిషి కూడా ఒక మాల ధరించాలి అంటే అది వాడికి నప్పుతుందా నప్పదా అనేటువంటిది నిర్ణయం తీసుకోవాలి. అది వేసుకుంటే కలిసి వస్తుందా కలిసి రాదా అనేటువంటిది నిర్ణయం. ఎవడికి పడితే వాడికి ఇంకో కరుంగలి మాల వేసుకుంటే అద్భుతాలు జరిగిపోతాయంటే అందరూ ధనుషులు అయిపోవాలిగా, అందరూ పవన్ అయిపోవాలిగా. ఎందుకు కావడం లేదు అంటే కరుంగలి మాల మీరు ఆర్డర్ పెడుతున్నారు, అది ఖచ్చితం కాదు. అసలు కరుంగలి మాలకి గురువు గారు మేము కరుంగలి మాల ధరిద్దాం అనుకుంటున్నాము అని మమ్మల్ని సంప్రదించిన తర్వాత ఆ నక్షత్రము, మీరు జనించినటువంటి తేదీలు, వాటిని పరిశీలన చేసుకుని ఏ సమస్యకి ఈ మాల ధరించుకోవాలి, ఏ సమస్యకి ఏ మాలలు ధరించాలి అనేటువంటి నిర్ణయం తీస్తాం. కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్లు ఉండవు, నక్షత్రాలు ఉండవు. అటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ పేరుని బట్టి కరుంగలి మాల పడుతుందా పడదా అనేటువంటి నిర్ణయం. ఇప్పుడు కరుంగలి మాల వేసుకోండి అద్భుతాలు జరుగుతాయి అంటున్నారు, వేసుకున్న తర్వాత నియమాలు ఎవరు చెప్పడు. కరుంగలి మాల ఉండవని చెప్తున్నారు చాలా మంది. మరి యూరిన్ పాస్ చేస్తున్నప్పుడు ఒక రాజకీయ నాయకుడు ఉంటాడు, ఆయన సాయంత్రం అయితే సిట్టింగ్ లో కూర్చోవాల్సి వస్తుంది. ఒక సెటిల్మెంట్ చేయాల్సిన ఆయన ఉన్నాడు, ఆయన కూర్చుని మందు తాగకుండా సిట్టింగ్లు చేయకుండా ఆయన ఒక సమస్య పరిష్కరించలేడు. ఆయన ఏం చేయాలి? ఒక మాంసం కొట్టు దుకాణస్తుడు ఉంటాడు, అతనేం చేయాలి? మద్యం దుకాణంలోకి వెళ్ళే వాళ్ళు ఉంటారు, వాళ్ళు అటువంటి వాళ్ళు ఏం చేయాలి? తీయాలి అనే విషయం మర్చిపోయి ఉండొచ్చు. ఏదో యాక్సిడెంట్ జరిగింది, మనం కరుంగలి మాల ధరించాం లేదా ఒక రుద్రాక్ష మాల ధరించాం, అది తీయడం మర్చిపోయి వెళ్ళిపోయాం, మళ్ళీ దాని ప్రత్యామ్నాయం ఏమిటి? ఇవి ఎవరు చెప్పరు. అర్థమైందండి? ఏ రుద్రాక్ష ధరించినా, ఏ కరుంగలి మాల లాంటివి ఏవి ధరించినా అది మనకి ఎందుకు పనిచేయదు అంటే గురువు దాన్ని జపం చేసి దానికి పవర్ ఇవ్వాలి. అన్నీ రాళ్ళే, కానీ వాటికి మంత్రము, యంత్రము, మన శబ్దం యొక్క స్పర్శ, మన అంటే మన చేతితో అభిషేకాలు చేస్తాం, వీటి వల్ల ఒక రాయికి జీవం వచ్చి అది దేవుడు అని మన యొక్క సమస్యలు తీర్చుకోవడానికి కాదు నిర్ణయించుకుంటాం. అదే విధంగా ప్రయాణాలు చేస్తున్నప్పుడు మన చాలా మందికి అనుమానాలు ఉంటాయి. చేతికి ఉంగరాలు దేవుడి విగ్రహాలు ఎందుకు పెట్టుకుంటాం? మంచి జరిగేది. అది కాదండి అసలు విషయం. మీరు ప్రయాణం చేస్తున్నారు, పొద్దుటే లేవగానే చక్కగా దేవుడికి నమస్కారం చేసుకోవడం, దేవాలయాలు దగ్గర ఎక్కడ కనబడలేదు, అప్పుడు ఇలా చూసుకుని కళ్ళగత్తుకుని నమస్కారం చేసుకుని ఇలా పెట్టుకోవాలండి విగ్రహాలు. ఇప్పుడు కూడా మన వైపుకి పాదాలు ఉండకూడదు, ఎదుటి వైపుకి పాదాలు ఉండాలి. ఇలా కళ్ళగత్తుకుని నమస్కారం చేసుకుని దేవుడు స్పృశించుకోవడానికి, మనతో పాటు ఉన్నాడు అని చెప్పుకోవడానికి, ఒక నమ్మకం కలగడానికి. ఏదైనా సమస్య వచ్చిందో మన నాన్నగారు చూసుకుంటారని ఏ విధంగా అయితే నమ్మకం ఉంటుందో, ఇక్కడ ఈ విగ్రహాలు ఇలా నమస్కారం చేసుకోవడం, ప్రయాణాలు చేసినప్పుడు దేవాలయానికి వెళ్ళలేనటువంటి సమస్యలు వచ్చినప్పుడు చేసుకోవడానికి గాను విగ్రహాలు అనేవి ఉంగరాల మీద చెక్కిస్తూ ఉంటారు. ఇలాగా కరుంగలి మాల ధరించినప్పుడు ఉన్న నియమాలు, అది ఆయనకి పడుతుందో లేదో మనము ఇస్తాం కరుంగలి మాల. కాకపోతే యజమాని ఆర్థిక స్తోమతను బట్టి, అందులోనూ ఇవాళ ఆర్డర్ పెడితే రేపు పొద్దున్న ఇవ్వడం, కరెక్ట్గా 5 రోజులు ప్రతిరోజు కూడా ఆయనకు మనం జపం చేస్తున్నటువంటి వీడియో క్లిప్ కూడా పంపిస్తాం. నేను పంపించిన వాళ్ళు ఎవ్వరూ కూడా ఇప్పటి వరకు దగ్గర 50-60 మందికి పంపించాం. అందరూ కూడా క్షేమదాయకంగా ఉన్నారు. ప్రతి ఒక్కరికి కూడా మనం అనుష్ఠానం చేస్తున్నప్పుడు దానికి బలం ఇస్తున్నటువంటి వీడియో క్లిప్ తీసి, అయ్యా మీ గోత్రనామాలు ముందు ఆర్డర్ పెట్టడానికి ఫస్ట్ గోత్రనామాలు తీసుకుని
వారి నక్షత్రం ఖరారు చేసుకుని దానికి ప్రాణ ప్రతిష్టాపన చేసి ఆ తర్వాత దాంతో పాటు భస్మం పంపించి నియమాలన్నీ కూడా ఒక పేపర్ మీద రాసి పంపించి ప్రత్యేకంగా నేనే ఫోన్ చేసి మాట్లాడతా. మళ్ళీ మా పిఏలు ఎవరు మాట్లాడరు, నేనే ఫోన్ చేసి అయ్యా కరింగలి మల మీ దగ్గరికి వచ్చినప్పుడు నాకు ఫోన్ చేయండి అని ఆ విషయాన్ని మాట్లాడి నియమాలు నిష్ఠలు అన్నీ కూడా వివరంగా పేపర్లోనే ఉంటుంది, మనం కూడా చెప్తాం. ఇలా చేసిన తర్వాత ఆ నియమం పాటించుకోగలిగితేనే దాని పవర్. అంతే తప్ప వచ్చింది కదా ఆర్డర్ అని వేసేసుకోవడానికి పనికిరాదు. ఏ విధంగా ధరించాలి, ఏ రోజు ధరించాలి, ఎటు ముఖంగా తిరిగి ధరించాలి, పేరుని బట్టి అతను ఉత్తరం దిక్కుగా నిలబడి మాల వేసుకోవాలా, దక్షిణ దిక్కుగా వేయాలా, తూర్పు దిక్కుగా వేయాలా, పడమర దిక్కుగా వేసుకోవాలి నిలబడి, అతని అసలు సమస్య ఏంటి, పరిష్కారం ఏడు మూలలో దొరుకుతుంది అనేటువంటి వివరాలన్నీ కూడా మాల వేసుకోవాలి. అందరూ ఇప్పుడు ఈ మధ్య ఏమైపోయింది అంటే 4,000 పెట్టి వేసుకోవడం, గురుగారు మాకేం జరగట్లేదు, నాకు చాలా కాల్స్ వస్తాయంటే, నువ్వు 4,000 కాదు 40 లక్షలు ఖర్చు పెట్టుకున్నా నీకు ఫలితం రాదు. గంగి గోపాలు గరిటెడు చాలు అని సామెత పరంగా చేసేటువంటి ఖచ్చితంగా చేయగలిగితేనే వస్తాయి. ఇదే విధంగా మన దగ్గర విద్యార్థులు, నా దగ్గర చాలా మంది ఏంటంటే మా పిల్లవాడు ఈ కరుంగలి మాల ధరించిన తర్వాత స్త్రీలతో ఎలా ప్రవర్తించాలి, స్త్రీలకు దూరంగా ఉండాలా, ఎప్పుడెప్పుడు ఈ మాలని మనం కలిసి వెళ్ళినప్పుడు అంటే ఒక ఫంక్షన్కి వెళ్ళారనుకోండి, ఎప్పుడు ఆ టైంలో మనం ఏంటంటే ఫంక్షన్లో కొంతమంది వాళ్ళు వీళ్ళు వచ్చేవాళ్ళు ఉంటారు. అవును, అటువంటి వాళ్ళని ముట్టుకోవచ్చా, ముట్టుకోకూడదా, ఒకవేళ ముట్టుకున్నా మనకి ఏమైనా ఎఫెక్ట్లు జరుగుతాయా, ఇవన్నీ కూడా మనం వివరణ చేసి ఇస్తాం. ఆడవారు ధరించచ్చా, ఎప్పుడు ధరించాలి, ఎప్పుడు తీసేసేయాలి, అంటే ఈ సమయ శరీరక ఇబ్బందుల వల్ల ఆ సమయంలో కూడా మేము ఉంచుకోవచ్చా, ఉంచుకోకూడదా, ఇటువంటి విషయాలన్నీ కూడా మనం వివరణ చెప్పి నియమాలు ఏం పాటించుకోవాలి అనేటువంటిది కూడా క్లియర్ కట్ గా ఒక పేపర్ మీద రాసి ఇవ్వడం, మళ్ళా మనం వ్యక్తిగతంగా ఫోన్ చేసి చెప్పడం అనేటువంటి జరుగుతుంది. ఎవరన్నా సరే మన కరుంగలి మాల అంటే మనము దగ్గర ఉండి, నేను ఎన్ని పడితే అన్ని ఆర్డర్లు తీసుకోమండి, ఒక నెలలో 10-15 అంతే. మనకి గంగి గోపాలు గరిటెడు సరిపోతాయి. యజమాని క్షేమంగా ఉంటే 10 మందికి ఆయన చెప్తాడు. 100 బల్క్గా వాటికి ప్రాణ ప్రతిష్టాపన చేసే సమయం లేక గజిబిజి గందరగోళంగా వద్దు. ఒక 10, ఆ 10టి ప్రాణ ప్రతిష్టాపన సమస్య పరిష్కారం అమ్మ అయ్యిందా, వాళ్ళే 10 మంది చెప్తారు, మనం అలా ఆర్డర్ తీసుకుంటాం తప్ప గుత్త బేరం మనకి రాదు, మనం చేయకూడదు. ఎందుకంటే అందరు కడుపులు ఒకలా ఉంటాం, ఒకరికి ఒకలా తింటారు, ఇంకొకరు ఇంకోలా తింటారు. కాబట్టి అదే విధంగా ఒక్కొక్క సమస్యకి మాల విధానం మారుతుంది. అంటే ఇప్పుడు గురువు గారు ఏ సమస్య అయినా సరే కరంగలి మాల ఒక్కటి ధరిస్తే చాలు అని చెప్తున్నారు, కానీ ఆ విధానం ఉండదంటారా అండి? మీరు ఫంక్షన్కి వెళ్తే శారీ కడతారు, అదే మీరు స్కూల్కి వెళ్తే యూనిఫామ్ వేసుకుంటారు. అలా కాకుండా మీరు ఒక పార్టీకి వెళ్తే ప్యాంట్ షర్ట్ వేసుకుంటారు, అదే మీ ఫ్రెండ్స్ తో వెళ్తే చుడీదారి వేసుకుంటారు. ఒక మీరే మరి ఎన్ని ఎందుకు వేసుకుంటున్నారు? ఒకటే బట్టి వేసుకుంటారు. ఇక్కడ సమస్యను బట్టి కూడా మారతాయి మాలలు. విద్యార్థులు సరిగ్గా చదవకపోతే ఒక మాల వేసుకోవచ్చు, నియమాలు పాటించలేమండి గురువు గారు కానీ మేము వేసుకోవాలనుకుంటున్నాము, అలాంటి వాళ్ళు వేసుకునే విధాలుగా వైజయంతి మాలని, అదే విధంగా విద్యార్థుల కొరకని తులసి మాలని, రుద్రాక్ష మాలని, స్ఫటిక మాల, ఒక్కొక్క మాల ఒక్కొక్క వ్యవస్థను చూపిస్తుంది. అంటే ఇప్పుడు గురువుగారు నాకు వచ్చిన సందేహం ఏంటంటే మన సమస్య ఏంటో దానికి తగ్గ మాల మనం వేసుకోకుండా ఆపోజిట్ లో ఏదో ఒకటి వేస్తే మనకు అది పనిచేయదు అంటారు. అందుకనే చాలా మంది మనకి సమస్యలు తీరట్లేదండి అని కాల్ చేసి, పెట్రోల్ బండిలో పెట్రోలే కొట్టించాలి, అవును, డీజిల్ కొట్టిస్తే పనికిరాదు, రెండు అవే కదా, ఒకే చోట దొరుకుతాయిగా. అవును, కానీ ఏ సమస్యకి ఏ పరిష్కారం. కొన్ని సందర్భాల్లో డీజిల్ బళ్ళు కూడా పెట్రోల్ తో ఇంజన్లు క్లీన్ చేస్తారు. ఇలా అంత ప్రైజ్ పెట్టలేనటువంటి వాళ్ళు లాకెట్ రూపంలో చేయొచ్చు. లాకెట్ రూపంలో కరంగలి మాల ఉందండి, కరంగలి మాల 2,000 రూపాయలు నడుస్తుంది అనుకోండి. గురుగారు మా ఎంత అంత ధనం లేదు, ఇస్తేనే చేస్తాం లేకపోతే లేదు, ఇదే కాదు. అతను మన యజమాని గురించి లలితా శాస్త్రంలో చెప్తారు, యజమాని భగవత్ స్వరూపము అని చెప్తారు అసలు వాస్తవానికి. అలాగా కరుంగలి మాలలో మనం సుబ్రహ్మణ్య స్వామి వారిని, అదేవిధంగా పంచముఖ హనుమంతుల్ని కూడా అనుష్ఠాన జపం చేసి, అంటే అంత ప్రైజ్ మేము ఇచ్చుకోలేమండి అనుకున్నటువంటి వారన్నమాట. ఇలా ఒక చిన్న కరుంగలి ఈ విధంగా మనం ఒక లాకెట్ గా చేసేస్తాం. స్తోమతను బట్టి వెండిలన్నా వేసుకోవచ్చు, లేదా దారం కట్టుకులన్నా వేసుకోవచ్చు. ఇది దీంట్లో సుబ్రహ్మణ్య స్వామిని, పంచముఖ హనుమంతుల్ని ప్రతిష్టాపన, ప్రాణ ప్రతిష్టాపన చేసి దీనికి బలాన్ని ఏర్పరిచి
అప్పుడు మనం ఏర్పరచుకుంటూ ఉంటాం ఇలాగా మనం చేసేటప్పుడు అంటే సమస్య ఏదన్నా కానీ పరిష్కార మార్గాలు చూడాలి. అంతే ప్రైజ్ లో పెడితే పని అవుతుందంటే కాదు. కొన్ని వ్యవస్థలు తగ్గించుకుని కూడా మనం చేసుకోవచ్చు. నిజంగా గురుగారు కరంగలి మాల ఉపయోగించి దాని నియమాలు తెలియక ఎలా వాడాలో తెలియక అసలు ఏంటి ఉంటుంది ప్రాసెస్ అని తెలియక చాలా మంది దాన్ని తీసుకొని నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళందరూ కూడా ఈ వీడియో చూసిన తర్వాత కాస్త వాళ్ళు కూడా అవగాహన తెచ్చుకొని వాళ్ళకి ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయో మనకు కూడా సంప్రదించి వాళ్ళ కష్టాల నుంచి బయటపడచ్చు అని నేను కూడా అనుకుంటున్నాను. అండ్ మీరు కూడా ఇంత చక్కటి వివరాన్ని మా కోసం తెలియజేసినందుకు మీకు కూడా ధన్యవాదాలు. పరమేశ్వరార్పణ.